పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టునెక్కి వేలాడుతున్న బేతాళుణ్ణి బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు. అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు: విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు. అనగనగా రామాపురం అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు. అతని పేరు అర్జునస్వామి. అతనికి అతిరూప అనే భార్య ఉండేది. వారు ఇరువురు చాలా అన్యోన్యంగా అనురాగంతో ఉండేవారు. ఒకసారి పండు వెన్నెలలో ఆరుబయట ఆ దంపతులు నిద్రిస్తూ ఉంటే ఆకాశంలో పోతున్న రాక్షసుడు ఒకడు ఆ అతిరూప సౌందర్యానికి మెచ్చి భర్తకి తెలియకుండా ఆమెను ఎత్తుకుపోయాడు. మెలకు వచ్చాక అర్జునస్వామి భార్య కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక ఆమెను వెతుక్కుంటూ పల్లెలు పట్నాలు తిరగసాగాడు. ఒకరోజు అతనుకు చాలా ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అన్నం అడిగాడు. ఆ గృహిణి ఒక ఆకులో అన్నం కూర వేయగా పట్టుకొని నది తీరానికి వచ్చి స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చుని భుజించబోతుండగా అదే సమయంలో ఆకలితో ఉన్న గరుడ పక్షి ఆ చెట్టు కొమ్మ మీదనే కృష్ణ సర్పాన్ని ముక్కుతో పొడిచి తింటుంటే ఆ బాధకు పాము కక్కిన విషం చెట్టు కింద కూర్చుని తింటున్న అర్జునస్వామి అన్నంలో పడింది. ఆ అన్నం తిన్న అర్జునస్వామి విషం తలకెక్కి మరణించాడు. రాజా, బ్రాహ్మణ హత్య దోషం ఎవరిది అని అడిగాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, బ్రాహ్మణుడి భార్య అన్నం పెట్టింది. గరుడ పక్షి ఆకలితో పాముని పొడిచి తింది. పాము వేదన భరించలేక విషం కక్కింది. అది అన్నంలో పడిందని తెలియక తిని అర్జునస్వామి మరణించాడు. కాబట్టి వీరిలో ఎవరిదో దోషం చెప్పడం న్యాయం కాదు. ఈ కథ వినిన వారెవరైనా దోషం ఎవరిది అనేది చెప్తారో అలా చెప్పిన వారిదే అసలు దోషం అని తీర్మానించాడు విక్రమార్కుడు. అది విన్న బేతాళుడు నవ్వుతూ, విక్రమార్క మహారాజా, మీకు మౌనభంగం జరిగింది కావున నేను తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నాను అంటూ మరలా చెట్టు ఎక్కి వేలాడసాగాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ అనగనగా.